హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. నేను ఈరోజు మిరియాల రసం చేయబోతున్నాను. ముందుగా ఇంట్లో రోలు ఉంటే రోలు అండి, మిక్సీ ఉంటే మిక్సీ. నేను రోట్లో ఒక 10 to 11 చిన్న వెల్లుల్లిపాయ, ఒక వెల్లుల్లిపాయ వేసుకున్నాను అండి. 2 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను అండి. ఇలా రోట్లో పచ్చగా దంచుకోవాలండి. బాగా మిక్సీలో కంటే రోట్లో పచ్చ దంచుకుంటేనే బాగా టేస్టీ ఉంటుంది. ముందుగా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నాను అండి. దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేడెక్కాక ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను అండి. 2 నుంచి 3 ఎండుమిర్చి వేస్తున్నా. 2 చిన్న టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఈ టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గాలండి. మెత్తపడే వరకు మూత ఉంచేసుకొని 2 minutes మూత పెట్టుకొని కలిపేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు యాడ్ చేశానండి. 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నా. సాల్ట్ కావాలంటే లాస్ట్లో అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం వేస్తున్నా. లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసి టమాటా ముక్కలు బాగా మెత్తబడే వరకు కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్న టైంలో ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జండి, ఒక నిమ్మకాయ సైజంతా చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాం. ఒక 5 or 10 minutes నానబెట్టుకోవాలండి. ఈ చింతపండు గుజ్జుని బాగా తిప్పి తీసే వరకు బాగా కలుపుకొని చింతపండు గుజ్జుని తీయాలండి. టమాటా మెత్తబడిపోయింది. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని తిప్పి తీసి ఆ రసాన్ని ఇందులో పోసేసుకోవాలండి. ఇలాగ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలండి. చూసుకొని నేనైతే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నా. ఈ చింతపండు పులుసుతో పాటు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. అలాగే ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ, మిరియాలు, జీలకర్ర పౌడర్ మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ముందుగా పచ్చగా దంచి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ 3 కలిపిన పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసేసుకున్నాను. దీంట్లో కొమ్మలతో పాటు ఉన్న కరివేపాకును ఇలా కొమ్మలతోనే వేయాలండి, మంచిగా టేస్ట్ ఉంటుంది. అలాగే గుప్పెడు కొత్తిమీర, మొత్తం ఇలా కలిపేసుకొని 10 to 15 minutes బాగా మరగనివ్వాలండి. ఇలా మూత పెట్టేసుకొని 10 to 15 minutes బాగా మరగాలి. అంతే అండి, ఎంతో సింపుల్ అండి, ఈజీ అండి, టేస్టీ మిరియాల చారు. ఇంట్లో
జలుబు కానీ దగ్గు కానీ కోల్డ్ ఫీవర్ ఉన్నప్పుడు అండి త్వరగా ఈజీగా క్విక్గా చేసుకునే మిరియాల రసం అండి. నచ్చితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. థ్యాంక్ యూ. బాయ్.